కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దళపతి విజయ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారో వివాదాలు కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటాయి. కాంట్రవర్సీ లేకుండా దళపతి సినిమా రాదేమో అనేంతలా మారిపోయింది. జననాయకన్ మాత్రమే కాదు, గతంలో కూడా విజయ్ సినిమాలు కొన్ని ఇష్యూస్ లో చిక్కుకున్నాయి, కొన్ని వాయిదా పడ్డాయి. అవేంటో ఓ లుక్కేద్దామా? విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న జననాయకన్ పోస్ట్ పోన్ అయింది. జనవరి 9న రావాల్సిన ఈ మూవీ సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో ఆగిపోయింది. 27 ఖర్చు చేయడానికి నిర్మాతలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సర్టిఫికెట్ జారీ చేయలేదు సిబిఎఫ్సి. దీంతో కోర్టు మెట్లెక్కింది టీం. 500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఆన్ టైంలో రిలీజ్ కాకపోతే నిర్మాతలు దెబ్బతింటారని జననాయకన్ తరఫు న్యాయవాదులు విన్నవించగా తీర్పు రిజర్వ్ చేయడంతో చేసేదేమీ లేక సినిమాను వాయిదా వేసుకుంది టీం. చివరి నిమిషంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని రాజకీయ కుట్రగా దళపతి ఆర్మీ పేర్కొంటుంది. విజయ్ సినిమాలు కాంట్రవర్సీలో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 2011లో రిలీజ్ అయిన కావలన్ మూవీ నుండే సమస్యలు చుట్టుముడుతున్నాయి. పర్సనల్ అండ్ పొలిటికల్ ఇష్యూ వల్ల కావలన్ డిసెంబర్ నుండి సంక్రాంతి 14కి పోస్ట్ పోన్ అయింది. ఆ రోజు కూడా థియేటర్ యజమానులు ఇబ్బంది పెడితే 2 షోలు క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం నుండి షో కంటిన్యూ చేశారు. 2012లో వచ్చిన తుపాకీ, తలైవా చిత్రాలు కూడా కాంట్రవర్సీలో చిక్కుకున్నాయి. తుపాకీలో తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించారంటూ ముస్లిం వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైతే చివరి నిమిషంలో వాటిని తొలగించడంతో సినిమా సజావుగా రిలీజ్ అయింది. 2013లో విజయ్ నటించిన తలైవా పొలిటికల్ కాంట్రవర్సీకి గురైంది. ఈ సినిమాకు టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైనే సినిమా రిలీజ్కి ఎఫెక్ట్ చూపించింది. ఆ ట్యాగ్ లైన్ అప్పటి అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ముఖ్యమంత్రి జయలలితను టార్గెట్ చేసే విధంగా ఉందని ఆ పార్టీ శ్రేణులు మండిపడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. చివరకు ట్యాగ్ లైన్ తొలగించిన 2 వారాల తర్వాత విడుదల చేశారు మేకర్స్. 2018లో విజయ్ సర్కార్ రిలీజ్ అయ్యాక వివాదాలు చుట్టుముట్టాయి. జయలలిత ప్రభుత్వం పంపిణీ చేసిన మిక్సర్లు, గ్రైండర్ల వంటి ఉచిత పథకాలను సినిమాలో యూజ్ చేయడంతో అన్నాడీఎంకే మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విలన్ పాత్రకు కోమలవల్లి అని పేరు పెట్టడం కూడా వివాదమైంది. ఇది జయలలిత అసలు పేరు కావడంతో కొన్ని థియేటర్లను అన్నాడీఎంకే కార్యకర్తలు ధ్వంసం చేశారు. చివరికి వివాదాస్పద సన్నివేశాలను తొలగించి విలన్ పేరును మ్యూట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. వీటికి తోడు మర్సల్ మాస్టర్ రిలీజ్ టైంలో చిన్న కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాడు విజయ్.